ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం VVIS MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. హైదరాబాద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాలాను ఆనుకొని కేవలం 50 గజాల్లోనే 7 అంతస్తులు ఈ యొక్క భవన నిర్మాణం కొనసాగుతుంది అక్కడ. అయితే అకస్మాత్తుగా కూలిపోవడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దంతో భవనం కూలిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా, పక్కన రెసిడెన్సీ హౌసెస్ అన్నీ ఉన్నాయి, వారందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం కూలిన సమయంలో దుమ్ము శిథిలాలు భారీగా ఎగిసిపడడంతో ఏం జరిగిందో స్థానికులకు కాసేపు అర్థం కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ఉన్న ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు పక్కనే ఉన్న హాస్టల్లో ఉంటున్న వారు కూడా భయంతో పరుగులు తీశారు బయటికి. ఇక ఈ ప్రమాదంలో కూలిపోయినటువంటి భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. దీంతో అక్కడ నివసిస్తున్నటువంటి వారిలో ఇప్పుడు టెన్షన్ నెలకొంది. ఒక్కసారిగా పక్కనే ఉన్న నిర్మాణం కూలిపోవడంతో అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చి పరుగులు తీశారు. మరోవైపు ఘటన గురించి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే స్పాట్కు బయలుదేరారు. పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేటువంటి విషయాన్ని గుర్తించేందుకు ఇప్పుడు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే అది కంప్లీట్గా నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, అవుతుంది. బట్ పనిచేసే కార్మికులు ఎవరైనా ఉన్నారా, ఆ శిథిలాల కింద ఎవరైనా పడ్డారనేటువంటి దానికి సంబంధించిన ఆందోళన అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఆ శిథిలాలు తీస్తే అక్కడ ఎవరైనా కార్మికులు బయటికి వెళ్తారనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. శిథిలాలను తొలగిస్తూ లోపల ఎవరైనా చిక్కుకొని ఉంటే వారిని బయటకు తీసేందుకు కూడా ప్రయత్నాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రజలు గుమికూడకుండా పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు భవనం ఎందుకు కూలిపోయింది అంటే నిర్మాణం సమయంలో ఏమైనా లోపం జరిగాయా అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టారు. ఇక ఈ ఘటన పైన మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. నాలాను ఆనుకొని ఉన్నటువంటి ఈ 50 గజాల స్థలంలో, జనరల్గా 50 గజాలంటే మనందరికీ తెలిసిందే ఎంత చాలా తక్కువ స్పేస్ ఉంటుందో. అంత చిన్న ప్లేస్లో, అది కూడా హైదరాబాద్ సిటీ నడిబొడ్డున 7 అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మిస్తున్నాడు, 7 అంతస్తుల భవనానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు, 7 అంతస్తులు ఈ యొక్క 50 గజాల్లో ఎలా నిలబడుతుందని అనుకున్నారనేది కూడా ఇప్పుడు అందరినీ ప్రశ్నిస్తున్నటువంటి క్వశ్చన్గా మారింది. ఇంత చిన్న స్థలంలో ఇన్నంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఎలా వచ్చాయి, నిర్మాణానికి అవసరమైన నిబంధనలను పాటించారా, భవన నిర్మాణానికి సంబంధించి అధికారుల నుంచి అనుమతులు ఉన్నాయా, లేకుండా అనుమతులు లేకుండానే ఆ ఓనర్ కట్టేస్తున్నాడా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ఈ ప్రశ్నలన్నీ కూడా. యజమాని అత్యాశతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్టు స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. నిర్మాణానికి నిజంగా అనుమతులు ఉన్నాయా, నిబంధనలు ఉల్లంఘించారని పూర్తి వివరాలను కూడా ఇప్పుడు అధికారులు దర్యాప్తులో తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇది నిర్మాణంలోనూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అప్పటికే కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి, అక్కడ మనుషులు ఉన్నారు, దాని కింద శిథిలాల కింద అనేటువంటి సమాచారం తెలుస్తుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఇది పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఆ 7 అంతస్తులలో ఆ తర్వాత ప్రజలందరూ కూడా రెసిడెన్స్ హౌసెస్ అయితే రెసిడెన్స్లు అక్కడ రెంట్కు తీసుకున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు నివసించేటువంటి సందర్భంలో ఉన్నప్పుడు ఇది కూలిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇదొక దేశవ్యాప్తంగా పెద్ద విపత్తుగా మారేటువంటి అవకాశం ఉండేది. ఇంత దారుణంగా ఈ బిల్డింగ్ ఎలా నిర్మిస్తున్నారు, 50 గజాలలో 7 అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మిస్తున్నారు, అది ఎలా నిలబడుతుంది అనుకున్నారు, అది కూడా నాలా పక్కనే ఇంత దారుణంగా ఏ విధంగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు అందరినీ అక్కడ ఆలోచింపజేస్తున్నాయి. ఏదేమైనా ఈ యొక్క దారుణ ప్రమాద ఘటన అనేది ఒక్కసారిగా హైదరాబాద్ నడిబొడ్డున ఇప్పుడు సంచలనంగా మారింది. కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనా చూపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యి అడ్మిట్ చేసి వచ్చేవాళ్ళు. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడో ఉందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలాసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఈవెన్ ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ ఫైనల్గా ఇప్పుడు ఇవాళ జరిగింది. కింద ఏదో నాలా డ్రైనేజ్ నాలా ఉందని చెప్పి అంటున్నారు, దాంతో అన్నారు. ఐడియా లేదు, నాలా ఉందో ఏమో తెలియదు మాకు. ఎక్కడ నాలా ఇక్కడైపు ఐడియా లేదండి, అటువైపు ఏం జరుగుతుందో తెలియదు మాకు. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంతా మా ఊళ్ళో. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం ఎవరు లేరు అక్కడ. ఈవినింగ్ అట్లా ఇంటే కూడా ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉండేది.
ఈ బ్లాక్లో 25 ఫ్లాట్స్ అండి. నాకు తెలిసి మొత్తం 5 ఫ్లాట్స్ అక్కడ 10 ఫ్లాట్స్ మామూలుగా ఇంజూర్ అయ్యొచ్చు, డ్యామేజ్ అయ్యొచ్చు.